మోని మౌని అని పిలుస్తుండే. నా పేరు మౌనిక గదా! అయినా గాని ఆమె మౌని, మౌని అని ముద్దుగా పిలుస్తుండే. మొన్నైతే అస్సలు ముఖం గూడా చూడలే. బిజీ ఉందేమో మోని. ఎంత బిజీ ఉన్నా మాట్లాడుతది మేడం. ఎంత బిజీ ఉన్నా మౌని ఇది చేద్దాం, అది చేద్దాం అంటది, మాట్లాడుతది. ఆ రోజు అస్సలు ముఖం గూడా చూడలే. ఇట్లా పోతుంటే అట్లా ఎళ్ళిపోయింది. నేను క్లాస్‌లో కూర్చొని మేడం ఈరోజు ఏం చెప్తుర్రు అంటే ఆమె ముఖం గూడా చూడలే, పని చేసుకుంటా, రాసుకుంటా కూర్చుంది. నాకైతే మస్తు బాధైతుంది మేడం. నాకైతే అసలు ఏం చేయబుద్ధి అయితలే, తినబుద్ధి అయితలే. ఏమో నాకేమైతుందో నాకే అర్థమైతలేదు. మళ్ళీ ఏం చేసినావు? ఏమో మస్తు బాధపడ్డట్టున్నావు. నేను చూస్తేనే అర్థమైతుంది. మళ్ళా నేను కనీసం ఎవరికైనా చెప్పుకుందామంటే కూడా ఎవ్వరు మాట్లాడతలేరు. మా దోస్తులకు పోయి చెప్తేమో ఏ పిచ్చిదానివి అని నవ్వుతున్నారు. ఈ చిన్న చిన్న సమస్య ఇది, చిన్నదానికి ఇంత చేస్తావా నువ్వు? ఇట్లా నేనా ఉండేది? ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే నేను స్ట్రాంగే, నేను ధైర్యంగానే ఉంటా గానీ చిన్నది పెద్దదని నాకు తెలవదు మేడం. నా మనసుకి బాధేసింది చాలా. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. బాధేస్తది కదా మేడం, ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు మాట్లాడాలి. నాకు కూడా బాధేసింది. నేను మీ దగ్గర పోతా అంటే కూడా పోకు 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 అంటున్నారు. ఇది చిన్నది, చిన్న సమస్య. ఎంత పెద్ద పెద్ద సమస్యలకైతే పోవాలి, ఎంత చిన్నదానికి పోతావా? పోవద్దు పోవద్దు అంటున్నారు. నాకు అందుకే ఈ రోజు కూడా ఏం రాబుద్ది కాలే. నేను చెప్తా మోని, ఒకసారి మంచిగా విను. ఇప్పుడు చిన్న సమస్య పెద్ద సమస్య అనేది ఏం ఉండదు. ఇప్పుడు వాళ్ళకి చిన్న సమస్య, కానీ నీ మనసుకు అది పెద్ద సమస్య. కానీ చాలా మంది అట్లనే అనుకుంటారు కదా, వాళ్ళది పెద్ద సమస్య అనుకుంటారు, మనది చిన్న సమస్య అనుకుంటారు. అందరం అట్లనే. కానీ ఇక్కడ నేనేమంటా అంటే, మనం ఎప్పుడైతే మానసిక ఆరోగ్య వైద్య నిపుణులు అంటే సైకాలజిస్ట్ చెప్పిన కదా, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే చిన్న సమస్య పెద్ద సమస్యలని ఏమి ఉండవు. మనకు మనసుకు బాధ పెట్టిన ఏ ఇష్యూ కోసమైనా వెళ్ళొచ్చు. దానికి వాళ్ళు అంటే ఇప్పుడు మేము ఉన్నాం అనుకో, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తే ఇప్పుడు నువ్వు సెన్సిటివ్ గా ఫీల్ అయినావు మేడం, నిన్ను చూడనందుకు నువ్వు సెన్సిటివ్ గా ఫీల్ అయినావు, నీకు మనసు బాధ అనిపించింది. ఇది చిన్న సమస్య కాదు, చిన్నది అవ్వచ్చు పెద్ద సమస్య అవ్వచ్చు, దేనికైనా రావచ్చు. చాలా మందికి ఇది అపోహ ఉంది. మన తెలుగు ప్రజలకు ముఖ్యంగా అపోహ ఏముందంటే, చిన్న చిన్న సమస్యలు అవే పోతాయి, కౌన్సిలర్ అవసరం లేదు అని చిన్న చిన్న సమస్యలను గోటితో పోయేది గొడ్డల్లాగా తెచ్చుకుంటున్నారు మనోళ్ళు.
చిన్న చిన్న సమస్యలే పెద్దగా చేసుకుంటున్నారు, అయినాక కష్టంలలో పడుతున్నారు. కాబట్టి నువ్వు మంచి పని చేసినావు నా దగ్గరకు వచ్చి, నువ్వు మంచిగా మాట్లాడినావు. మనం ఇప్పుడు ఇది అయినాక నేను నీకు సెషన్ ఇస్తా, మనం కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు ఎందుకు అట్లా ఫీల్ అయినావు, ఆ మేడం అన్నప్పుడు నీకు ఏం ఆలోచనలు వచ్చినాయి, అవన్నీ నేను మాట్లాడితే నువ్వు కొంచెం కుదురుగా ఫీల్ అవుతావు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నీ చిన్న సమస్య కాదు, నీకు సమస్య అది అంతే, పెద్దదా చిన్నదా లేదు ఏది కూడా. ఓకేనా? సరే. అర్థమైంది కదా? నాకు ఇప్పుడే కొంచెం మనసు కొంచెం కుదుట పడింది, నిర్మలమైంది. నేను ఫస్ట్ ఇప్పుడు మా దోస్తుల దగ్గర పోయి మీతో మాట్లాడినాక వాళ్ళని తిడతా, సమస్య అనేది చిన్నది పెద్దదని కాదు, సమస్య సమస్య అని చెప్తా మేడం. అది బాగా తిడతా. దేనికన్నా పోవచ్చు, దేనికైనా పోవచ్చు అని చెప్తా. సరే మేడం, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇప్పుడు నువ్వు ముగించాలా, నేను స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ నువ్వు ముగించాలి. సరే మేడం. ఇప్పుడు నేను ఖుషి అయినా మంచిగా, నేను అందుకే మంచిగా ఖుషిగా ముగిస్తా. చూసారు కదా నేను ఎంత మారిపోయానో. ఒక్క 2 నిమిషాలు కూడా మాట్లాడలే నేను మేడంతో. నాకు ఇది అయితే 2 రోజుల నుంచి ఊరికే మనసు లాగుతుంది, ఊరికే బాధ అవుతుంది. తిండి తినలే, నిద్ర పోలే, సరిగ్గా చదువుకోలే, ఇంట్లోతో సరిగ్గా లేను, నిజంగా లేను. కానీ 2 నిమిషాలు మాట్లాడేసరికి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంది. అందుకే మీరు కూడా చిన్న సమస్య పెద్ద సమస్య అని ఏది చూడొద్దు. మన కోసం ఇలా చిన్నదైనా పెద్దదైనా ఏ సమస్యకి ఖచ్చితంగా మనకి సాయం చేయడానికి సైకాలజిస్టులు, కౌన్సిలర్స్ అందరు ఉన్నారు. మీరు ధైర్యంగా సంతోషంగా దేనికైనా రావచ్చు. సరేనా? వస్తారు కదా. అలానే మర్చిపోయారా, ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఏ అనుమానాలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా కింద ఉన్న లింక్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అడగండి, మేడం మీకు వచ్చే ఎపిసోడ్ లో సమాధానం ఇస్తారు. నమస్తే. నమస్తే ముని. ఆగండి, మనందరి కోసం, మన తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మనోజాగృతి సంస్థ అందిస్తున్న ఈ అరుదైన కార్యక్రమం మనోదిశ. మానసిక ఆరోగ్య అవగాహన కోసం మానసిక సమస్యలు, పరిష్కార మార్గాలు అచ్చ తెలుగులో వినోదభరితంగా, విజ్ఞానవంతంగా అందిస్తున్నారు. మరి మీకేదైనా మానసిక సమస్యలు ఉంటే క్రింద ఉన్న లింక్ క్లిక్ చేసి మీ ప్రశ్నను మాకు పంపించండి. వచ్చే ఎపిసోడ్లో మీ ప్రశ్నకు సమాధానం మేము అందిస్తాం. ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, విజ్ఞానం దాచిపెడితే పాచిపోతుంది. అందుకే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి.